राम राम दोस्तों हम कामारेड्डी जिला बिचकुंदा मंडलम बिचकुंदा గ్రామంలో ఉన్నాం. అయితే గర్దంలో గ్రామం ఉండే ఇప్పుడు మున్సిపల్గా మారింది. మున్సిపల్ కమిషనర్గా ఇక్కడ నూతనంగా వచ్చిన మా కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్ గారికి అడిగి తెలుసుకుందాం. అయితే ఎన్ని వార్డులు అవుతున్నాయి, ఎట్లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, సార్ ఎట్లయినా పర్యవేక్షిస్తున్నారా లేదా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. బిచ్కుంద గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ జరిగినది. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 16 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. దీనికి 4 గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీ చేయడం జరిగినది. మున్సిపాలిటీలో 12 వార్డులకు చేయడం జరిగినది. ఈ రిపోర్ట్ గవర్నమెంట్ నుంచి మనకు విజిట్ కూడా వచ్చింది. దాని ప్రకారంగా రీఇంప్లిమెంటేషన్ చేసి 12 వార్డులకు రిపోర్ట్ కూడా పంపించడం జరిగినది. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినది. కానీ సమస్యలు మాత్రం ఇక్కడ బాగున్నాయి. ముఖ్యంగా పారిశుద్ధ్యం కానీ, తాగునీటి విషయంలో కానీ, డ్రైన్లు రోడ్ల విషయంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విషయం నేను గౌరవ ఎమ్మెల్యే సార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగినది. ఈ సమస్యలను 1 by 1గా తీర్చడం జరుగుతుంది. ప్రయారిటీ ఎక్కడెక్కడ ప్రయారిటీ ఉన్నదో ఆ ప్రయారిటీ ప్రకారంగా డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ సమస్య కానీ తీర్చడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మున్సిపాలిటీ కొత్తగా అయింది కాబట్టి ఇక్కడ స్టాఫ్ కూడా లేరు. ఇప్పుడు మనకు స్టాఫ్ కూడా డిప్యూట్ చేస్తారు. నేను ఈ విషయం గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకు స్టాఫ్ కూడా కొంతమంది ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు డిప్యుటేషన్ మీద. వాళ్ళు వస్తే మనకు 1 by 1గా పనులు కూడా జరుగుతాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ నుండి ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ స్టాఫ్ వాళ్ళు మళ్ళా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు రిటైన్ అయితే రాదు, తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు స్టాఫ్ కొరత బాగుంటుంది కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. సార్ కూడా వేరే డిపార్ట్మెంట్ల హెడ్స్ శాఖాధిపతులకు మాట్లాడడం జరిగింది. తొందరలోనే మనకు కొత్త స్టాఫ్ మున్సిపాలిటీ స్టాఫ్ డిప్యుటేషన్ మీద రావడం జరుగుతుంది. గతంలో గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఎలాగైతే సహకరించారో ప్రజలు ఇప్పుడు కూడా మున్సిపాలిటీని అట్లనే సహకరించి మాకు మీ అమూల్యమైన సహకారాన్ని అందించగలని కోరుతున్నాను. మీకు ఎటువంటి సమస్యలని వచ్చినా సరే మా దృష్టికి తీసుకొస్తే మాకు సాధ్యమైనంత వరకు మేము పరిష్కారం చేసే విధంగా ప్రయత్నిస్తాము. కాబట్టి మీకు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, ఇక్కడ ఏమవుతుందో ఏమో అన్నట్ల అపోహలు వద్దు. మీకు మేము సాధ్యమైనంత వరకు మీ సేవలోనే ఉంటాము. మేము ఎటువంటి ఏ రాత్రి అయినా సరే మేము పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాము అని అందరికీ మనం చేసుకుంటున్నాం. సార్ ఇప్పుడు టెక్సెస్ ఏమన్నా పెరిగే అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటి వరకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతం ఇలాగే ఉంటుంది. పాత గ్రామ పంచాయతీలో ఎటువంటి ఇంటి పనులు ఉన్నాయో అవే పనులు ఉంటాయి. భువన్ మాత్రం ఇంప్లిమెంటేషన్ అయితే, ఒకవేళ భువన్ అమలైతే మున్సిపాలిటీలో ఇంటి పన్నులు పెరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుండి ఇంటి పన్నుల హెచ్చింపు విషయం ఇప్పటిదాకా ఎటువంటి లేఖ కానీ సర్కులర్ కానీ రాలేదు. భవిష్యత్తులో రావచ్చు. ప్రజలకు ఇచ్చే సందేశం ఇప్పటివరకు గ్రామ పంచాయతీలో మీరు ఎట్లయితే గ్రామ పంచాయతీ వారికి సహకారం అందించినారో మున్సిపాలిటీ వారికి కూడా మీ అమూల్యమైన సహకారాన్ని అందించి మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో మనం జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 4 మున్సిపాలిటీలలో మీ సహకారంతో మనము నంబర్ 1 మున్సిపాలిటీగా అభివృద్ధి పరచుకుందాము. ఇది
మున్సిపాలిటీ వారి ఒక్కరితో కాదు, అందుకు మీ అందరి సహకారం కావాలి. మీ సహకారం మేము ఆశిస్తున్నాము, మీరు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాము.